నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. 2026లో కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందని పండితులు చెబుతున్నారు. వీరి జీవితంలో 2026 కొత్త మలుపులను తీసుకురాబోతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. వీరికి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. మీరు దేనిలో అయినా సరే ప్రణాళిక ప్రకారం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. మానసికంగా కూడా మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఇక ఈ రాశి వారికి గురుగ్రహ గోచారాన్ని పరిశీలిస్తే వీరికి జనవరి నుంచి మే వరకు గురుడు 5వ స్థానంలో మిథున రాశిలో ఉంటాడు. అందువలన వీరికి ఈ సమయంలో వివాహం, విద్య, సంతానం విషయంలో సానుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు 6వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ సమయం కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసొచ్చే సమయం అని చెప్పాలి. వీరు పడిన కష్టానికి ఈ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఇక అక్టోబర్ 31 తర్వాత జనవరి 24, 2027 వరకు గురుడు 7వ స్థానమైన సింహరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ప్రేమికులు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకునే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక కుంభరాశి వారికి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కుజగ్రహం వీరికి 12వ స్థానమైన మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కానీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలట. రాహుకేతువులు డిసెంబర్ 4 వరకు రాహు జన్మరాశిలో, కేతువు 7వ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 5 నుండి రాహువు వ్యయస్థానానికి, కేతువు 6వ స్థానానికి మారుతారు. ఈ మార్పు మిమ్మల్ని ఆధ్యాత్మిక దిశగా నడిపిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగ రంగాల్లో జూన్ నుండి అక్టోబర్ మధ్య పదోన్నతులు, గౌరవం, చిన్న చిన్న అవార్డులు, రివార్డులు పొందే అవకాశం అధికంగా ఉంది. గతంలో గుర్తింపు పొందని వారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు సిబ్బందిపై నమ్మకం ఉంచాలి. అధిక నియంత్రణ తగ్గించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పులు జూన్ నుండి అక్టోబర్ మధ్య తీర్చుకునే అవకాశం ఉంది. ఆదాయంలో స్థిరత్వం పెరుగుతుంది. ఇక కుంభరాశి వారికి జనవరి 15 నుంచి 30 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. మే మొదటి వారం, 4వ వారం, సెప్టెంబర్ మొదటి 3 వారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వారు మార్చి 4వ వారం, ఏప్రిల్ 2వ వారం, డిసెంబర్ 3వ వారంలో ముఖ్యమైన పనుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక మొత్తంగా ఈ సంవత్సరం కుంభరాశి వారు తమ కలలను నెరవేర్చుకోగలుగుతారు. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ కృషే మీ జీవితాన్ని కొత్త మలుపులోకి తీసుకువెళ్తుంది.